హలో అండి. ఏంటి వంట చేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి. ఈరోజు గుత్తి వంకాయ అయితే వండుతున్నాను. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నా ఈ వీడియో చేయాలని. గుత్తి వంకాయ చాలా రోజులవుతుందండి నేను వండగా. ముందుగానే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 5 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి వేయించుకున్నాను. వీడియో లెంతీ అవుతుందని అయితే అవన్నీ స్కిప్ చేశానండి. కొద్దిగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాక గుత్తి వంకాయలు అయితే వేయాలి. కలిపి మూత పెట్టుకోవాలి. ఈలోగా కొన్ని పల్లీలు, నువ్వులు దూరగా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేయించిన పల్లీలు, నువ్వులు, 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయలు అయితే బాగా వేగనియద్దు. ఇలా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వంకాయ అంటే తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ మసాలా అనేది వంకాయలకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మూత తీసి చిక్కబడింది చూడండి. ఇందులో 2 స్పూన్ పచ్చి ధనియాల పౌడర్, మిక్స్డ్ మసాలా వేసాను. కొద్దిగా మార్వాడి మెంతి వేసి కలుపుకోవాలి. చూడండి, వంకాయ ఇంకొంచెం ఉడకాలి. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది. చూడండి, వంకాయ కూడా బాగా ఉడికింది. మసాలా అనేది కూడా మంచిగా పట్టుకుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవాలి. అంతే, గుత్తి వంకాయ కూర రెడీ. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అసలు లాంగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి నేను అప్లోడ్ చేసేవి, కానీ నాకు టైం అనేది సరిపోవట్లేదు. ఓకేనండి, నాకైతే ఆకలిస్తుంది, నేనైతే తినేస్తున్నాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.